హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి. తప్పకుండా వినండి. స్టోరీ పేరు వచ్చేసరికి గొప్పవాడు అండి. రచించిన వారు కోయిలాడ రామ్మోహన్ రావు గారండి రచించింది. ఈ స్టోరీ వచ్చేసరికి వృత్తే దైవంగా భావించే ఉపాధ్యాయులందరికీ ఈ కథ అంకితం అండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి ఇది. గొప్పవాడు. నేనెందుకు ఈ ఇంట్లో పుట్టాను? నేను ఏం పాపం చేశాను? మా నాన్న డాక్టరో కలెక్టరో ఎందుకు కాలేదు? నేను ఎందుకు ఇలా పేద కుటుంబంలో ఒక స్కూల్ టీచర్ ఇంట్లో పుట్టాను? నా స్నేహితులంతా ఏం పుణ్యం చేశారని గొప్ప గొప్ప కుటుంబాల్లో పుట్టారు అని అనుకోని రోజు లేదు నా జీవితంలో. నా స్నేహితుల తండ్రులంతా గొప్ప గొప్ప ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు. నాకు మెరిట్ మీద గొప్ప వాళ్ళు చదివే స్కూల్లో సీటు వచ్చింది, కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సిన దౌర్భాగ్యం పట్టేది. చదువులో నేను ఎప్పుడూ ఫస్టే. నాకున్న తెలివితేటల వల్ల నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎప్పుడూ వదలరు. చదువులో వాళ్ళ సందేహాలను తీరుస్తూ వాళ్లకు బాగా దగ్గరైపోయాను. వాళ్ళు నాకు గిఫ్ట్లు, బొమ్మలు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వడానికి పోటీ పడుతూ ఉంటారు. అలా మా నాన్న కొనిపెట్టలేనివన్నీ నా తెలివితేటలతో సంపాదించుకుంటున్నాను. అయినా నాకెంతో అసంతృప్తి. ఇవన్నీ నేనే ఎందుకు సంపాదించుకోవాలి? ఇద్దరు అక్కలతో సరిపెట్టుకొని ఉండొచ్చు కదా. సరైన సంపాదన లేనప్పుడు నన్ను ఎందుకు కనాలి అని తరచుగా అనుకుంటూ బాధపడుతూ ఉంటాను. వచ్చే జన్మలో నాకిలాంటి నాన్న వద్దు, ఈ పేదరికం వద్దు, గొప్పవారి ఇంటిలోనే పుట్టాలి అనుకుంటూ ఉంటాను చాలాసార్లు. ఇలా ఆలోచించుకుంటూ మా ఇంటికి ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్ వైపు చూశాను. సరిగ్గా అప్పుడే సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవరాజ్ బయటకు వచ్చి సిగరెట్ కాల్చుకుంటున్నాడు. ఆ సీన్ నేను రోజూ చూసేదే. రోజు అతను అలా బయటికి రావడం, ఒక పోలీస్ వచ్చి సిగరెట్ ముట్టించడం, అతను దర్జాగా పచార్లు చేస్తూ సిగరెట్ కాల్చడం వంటి సీన్ చూడడం నాకు అలవాటైపోయింది. అప్పుడప్పుడు అతనికి కాఫీయో టీయో అందిస్తుంటే అతను విలాసంగా తాగుతూ పచార్లు చేస్తుంటే, దారిన వెళ్ళే వాళ్ళు వంగి వంగి దండాలు పెడుతున్నప్పుడు, పోలీసులు చాలా గౌరవంగా సెల్యూట్ చేస్తున్నప్పుడు, అబ్బా, ఇతనిదెంత గొప్ప ఉద్యోగం, నేను కూడా పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ని అవుతాను అనుకునేవాడిని. ఇలా ఆలోచిస్తుండగా చల్లగాలి నన్ను తాకింది. ఇదేమీ నాకు కొత్త కాదు. మా ఇంట్లోకి రాదు కానీ ఇంటి నుంచి బయటకు వస్తే మాత్రం గాలి ఎప్పుడు వీస్తూనే ఉంటుంది. కానీ ఈసారి గాలి నన్ను తాకినప్పుడు చాలా విచిత్రం అనిపించింది. నన్ను తాకిన గాలి అంత విసురుగా లేకపోయినా దాని తాకిడికి నేను పైకి తేలిపోతున్నట్లు అనిపించడమేమిటి, నిజంగానే తేలిపోతూ అలా ఇన్స్పెక్టర్ దగ్గర దాకా వెళ్ళిపోయాను. అయితే అతను నన్ను గమనించలేదనుకుంటా. సీరియస్గా సిగరెట్ కాల్చడంలో మునిగిపోయాడు. ఇంకాస్త దగ్గరకు పోయినా అతనిలో చలనం లేదు. అంత దగ్గరగా అతన్ని చూడడం నాకు అదే మొదటిసారి. దగ్గర నుంచి చూస్తే పెద్ద సినిమా విలన్లా కనిపించాడు. నేనొక హీరోలా ఆరాధించే దేవరాజ్ అతనికి ఇంకా దగ్గరై మీద పడిపోతున్నాను. ఇప్పుడు గాలి నన్ను తోసేస్తుంది. దేవరాజ్ నన్ను కొట్టేస్తాడేమోనని విపరీతంగా భయపడిపోయాను. ఆశ్చర్యం, నేను అతని మీద పడిపోయినా అతనిలో ఏ చలనం లేదు. ఏమీ జరగనట్లే తన పనిలో తానున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఎవరో జాగ్రత్తగా దించినట్లు మెల్లగా కిందికి దిగాను. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. భయంగా అటూ ఇటూ చూశాను. ఎవరూ కనపడలేదు. నన్ను ఎవరో గాలిలో అలా తిప్పి నేల మీదకు దించారు. ఇది కళా నిజమా అనుకుంటూ బెంబేలెత్తిపోయాను. భయంతో ఇంట్లోకి పరిగెత్తాలని ప్రయత్నించాను. సాధ్యం కాలేదు. నన్ను ఎవరో పట్టి ఆపుతున్నట్లు అనిపించింది. గింజుకున్నా.
అంగుళం కూడా కదలలేకపోయాను. ఏడవడం మొదలుపెట్టాను. దేవరాజ్ నా పక్కనే ఉన్నాడు, కానీ నేను ఏడవడం అతనికి పట్టినట్లు లేదు. నేను అక్కడ ఉన్నట్లు కూడా తెలియనట్లే ప్రవర్తిస్తున్నాడు. ఏయ్, ఏడవకు, నీకేం కాదు అన్నారెవరో. భయంగా అటూ ఇటూ చూశాను. ఎవరూ కనపడలేదు. ఎవరు ఎవరు అని అన్ని వైపులా చూస్తూ భయంగా అరిచాను. అయినా దేవరాజులో ఏ రియాక్షను లేదు. ఏయ్ కిరణ్, భయపడకు, నీకేం కాదని చెబుతున్నాను కదా అని చిరాగ్గా అన్నారు ఎవరు. మాటలు వినపడుతున్నాయి, కానీ ఎవరు మాట్లాడుతున్నారో తెలియకపోవడంతో నా భయం ఇంకా పెరిగింది. మళ్ళీ గాలి నన్ను తాకింది. ఈసారి అది విసురుగా లేదు, చల్లగా సుతారంగా హాయి గొలిపేలా ఉంది. భయపడకు, నేను గాలిని, నీ కొత్త నేస్తాన్ని అంటూ ఎవరో మెల్లగా మాట్లాడడం వినిపించింది. షాక్ తిన్నాను. గాలా అన్నాను ఆశ్చర్యంగా. అవును, గాలినే అంటూ సమాధానం వచ్చింది. గాలి మాట్లాడుతుందా? నేను నమ్మను. నువ్వు దయ్యానివో, భూతానివో లేదా ఆత్మవో అయి ఉంటావు అన్నాను కొంత ధైర్యం తెచ్చుకొని. చిన్నగా నవ్వు వినిపించింది. నేను కాదు, నువ్వే ఆత్మవి అంటూ మళ్ళీ నవ్వు వినిపించింది. నాకు కోపం వచ్చింది. దాంతో కొంత ధైర్యం వచ్చింది. నేను ఆత్మను ఏమిటి? నిక్షేపంలా బతికున్న వారిని ఎవరైనా ఆత్మ అంటారా అంటూ విసుగ్గా అరిచాను. నా మాట నమ్మవు కదా, సరే పద అంటూ గాలి నన్ను మా ఇంటి వైపు తోసింది. దాంతో ఇంట్లోకి వచ్చి పడ్డాను. ఇంట్లో అమ్మా నాన్న ఒక మూలన కూర్చొని ఏడుస్తున్నారు. అక్కలిద్దరూ బిక్కుబిక్కుమంటూ వాళ్ళనే చూస్తున్నారు. చాలాసేపటి నుంచి ఏడుస్తున్నారు కాబోలు. అందరి కళ్ళు ఎర్రబడి ఒబ్బిపోయి ఉన్నాయి. పిన్ని బాబాయ్ అమ్మా నాన్నలను ఓదారుస్తున్నారు. అమ్మ కాస్త తేరుకుంది, కానీ నాన్న అలా ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాలేదు. అలా తికమక పడుతుండగా నా దృష్టి వాళ్ళ పక్కనే ఉన్న ఒక స్టూల్పై పడింది. దాని మీద దండ వేసిన నా ఫోటో ఉంది. షాక్తో నా బుర్ర గిర్రున తిరిగింది. మై గాడ్, నేను చనిపోయానా అని మనసులో అనుకుంటున్న మాటలు తెలిసిపోయినట్లున్నాయి. గాలి మళ్ళీ మాట్లాడింది. నేను చెబితే నమ్మలేదు కదా, ఇప్పుడు ఒప్పుకుంటావా నువ్వే ఆత్మవని అంటూ ప్రశ్నించింది. ఒప్పుకుంటాను. మరి నేను ఎలా చనిపోయాను నీకేమైనా తెలుసా అని అడిగాను ఏడుస్తూ. ఓ, నీకు గుర్తులేదా? నిన్న నీ స్నేహితులతో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళావు కదా, వాళ్ళు నీకు ఈత నేర్పుదామని ప్రయత్నిస్తుండగా నువ్వు నీటిలో మునిగి చనిపోయావు అని అంటుంటే నాకు ఆ సంఘటన గుర్తుకొచ్చింది. నీటిలో మునిగిపోతూ ఊపిరి ఆడక కొట్టుకోవడం వరకు గుర్తుంది. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడే తెలిసింది. అయ్యో, 10 ఏళ్లకే నాకు 100 ఏళ్ళు నిండిపోయాయా అనుకుంటూ బాధపడ్డాను. ఆపకుండా ఏడుస్తున్న నాన్నను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. నాన్నకు నా మీద ఇంత ప్రేమ ఉందా? ఇది నేను ఎన్నడూ ఊహించని విషయం. స్ట్రిక్ట్ మిలిటరీ డిసిప్లైన్తో హిట్లర్లా ఉండే మా నాన్నేనా ఇలా చిన్నపిల్లవాడిలా ఏడుస్తున్నది అనుకోగానే నా మనసెంతో విలవిలలాడింది. నాకు ఊహ తెలిసి నాన్న ఎప్పుడూ నాతో కానీ, అక్కలతో కానీ, అమ్మతో కానీ ప్రేమగా మాట్లాడడం చూడలేదు. ఆయన ప్రేమ అంతా మనసులోనే దాచేసుకుంటున్నారని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇన్నాళ్ళు నాన్నను అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడ్డాను. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? అనుకోగానే మనసంతా చేదుగా అయిపోయింది. నాన్నను ఓదార్చాలని, ఆయన కన్నీరు తుడవాలని నేను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. నిరాశగా వెనుతిరిగాను.
పద అలా తిరిగొద్దాం, నీ మనసు తేలిక అవుతుంది అంది నా కొత్త నేస్తం. నా ప్రమేయం ఏమీ లేకుండా గాలిలో తేలిపోయాను. ఎక్కడికి వెళ్తున్నామో తెలియలేదు, అడగాలని కూడా అనిపించలేదు. దాదాపు 3 కిలోమీటర్లు ప్రయాణించి ఒక ఇంట్లో దిగాను గాలితో. ఇల్లు కాదది, పెద్ద భవంతి. డైరెక్ట్గా లోపల హాల్లోకి వెళ్ళాము. అక్కడ దేవరాజ్ వినయంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. అతన్ని ఎప్పుడూ అలా చూడలేదు. అతనికి ఎదురుగా సోఫాలో కూర్చొని దర్జాగా కాళ్ళు ఊపుతున్న పెద్ద మనిషి ఒకడు కనిపించాడు. ఎవరతను? దేవరాజ్ ఎందుకిలా పిల్లిలా అయిపోయాడు అని ప్రశ్నించాను కనపడని గాలిని. వెంటనే సమాధానం వచ్చింది. అతని పై అధికారి ఎస్పీ దామోదర్ అంటూ. ఓహో, ఈ ఎస్పీ ఇన్స్పెక్టర్ కన్నా గొప్పవాడు అన్నమాట అనుకున్నాను. అయితే డాక్టర్ సంజీవ్ అపాయింట్మెంట్ దొరకలేదా? ఏమంత బిజీ డాక్టరా? నా గురించి చెప్పలేదా అంటున్న దామోదర్ మాటల్లో దర్పం తొంగి చూస్తుంది. ఆ డాక్టర్ ఎవరనుకుంటున్నారు? మనమంటే భయపడడానికి? ఆయన ఐజీ గారి అల్లుడు అని వినయంగా అన్నాడు. ఆ మాటలు విన్న దామోదర్కి బుర్ర గిర్రున తిరిగినట్లు అయ్యింది. ఐజీ అంటే చాలా పెద్ద పోలీస్ అధికారి అని గాలి చెబితే ఆయన ఎస్పీ కన్నా గొప్పవాడన్నమాట. నాకు అతన్ని చూడాలని ఉంది, చూపిస్తావా అంటూ ఆశగా అడిగాను. ఓ, దానికేం భాగ్యం అంటూ నన్ను ఎత్తుకొని పరుగు తీసింది గాలి. పావుగంట తర్వాత ఐజీ బంగళాకు వెళ్ళాం. ఇంద్రభవనంలా ఉంది ఆ బంగళా. ఇదేమిటి, ఇక్కడ ఇన్ని కార్లు ఉన్నాయి? ఐజీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏమిటి అని అడిగాను కుతూహలంగా. నాకు అదే అనుమానం వచ్చింది. ఇక్కడ ఇన్ని కార్లు ఉండే అవకాశం లేదే, ఎందుకు ఇన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ? ఓ, ఇక్కడి కార్లలో సగం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళవే. ఏదో రైడ్ జరుగుతున్నట్లు ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం పదా అంది గాలి. అదిగో అక్కడ తెల్ల బట్టలేసుకొని మొహం నల్లగా పెట్టుకొని ఉన్నాడే, అతనే ఐజీ ప్రకాశరావు అని చెప్పగానే అటు చూశాను కుతూహలంగా. ఇదేమిటి, ఇతను ఎస్పీ కన్నా డాబుగా దర్జాగా ఉంటాడనుకున్నాను. మా స్కూల్లో అటెండర్ కన్నా వినయంగా నిలుచున్నాడేమిటి అంటూ ఆశ్చర్యంగా అడిగాను. నువ్వు ఊహించింది కరెక్టే. మామూలు రోజుల్లో అయితే అతని గర్వానికి అంతు ఉండేది కాదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల వలలో చిక్కాడు. అక్రమంగా బోలెడు డబ్బు సంపాదించి ఇలా దొరికిపోయాడు అని గాలి అంటుండగా ఎవరూ చూడకుండా ఐజీ కమిషనర్ కాళ్ళ మీద పడి బతిమాలుతున్నాడు. ఓర్ని, ఐజీయే గొప్పవాడు అనుకుంటే ఈ కమిషనర్ ఇంకా గొప్పవాడన్నమాట అనుకున్నాను. ఐజీ ఎంత బతిమాలినా ఫలితం లేదు. చకచకా పని పూర్తి చేసుకొని బయలుదేరాడు కమిషనర్. గాలి నన్ను కమిషనర్ కారులో కూర్చోపెట్టింది. ఎందుకని నిన్ను అడగలేదు, నాకు ఏమీ పని లేదు కదా. ఇది ఒక కాలక్షేపంలా ఉంది. ఊహించని విధంగా మేము కమిషనర్తో పాటు సీఎం ఛాంబర్లోకి ప్రవేశించాం. కమిషనర్కు ముఖ్యమంత్రి దగ్గర బాగా పరపతి ఉన్నట్లుంది. ఏ అడ్డు లేకుండా అతను సీఎంను తొందరగానే కలవగలిగాడు. సో మీ మొదటి అడుగే జయప్రదం అయ్యింది అన్నమాట. కంగ్రాచ్యులేషన్స్. నల్ల డబ్బు బాగా దొరికినట్లుంది. ప్రకాశరావు ఎంత నీతిపరుడిలా నటించేవాడు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం. ఇదే స్ఫూర్తితో ముందుకు దూసుకుపోండి. ఇంకా పెద్ద అవినీతి తిమింగలాలను పట్టాలి మనం అని సీఎం ప్రశంసిస్తుంటే కమిషనర్ వినయంగా నమస్కరిస్తున్నాడు థ్యాంక్స్ చెబుతూ. సీఎం అందరికన్నా గొప్పవాడన్నమాట అనుకున్నాను.
సీఎం కమిషనర్ ఏవో విషయాలు మాట్లాడుకుంటుంటే ఇక బయలుదేరుదాం అని గాలితో చెబుతామనే లోపల ఏమైంది, నిన్న పార్వతీశం మాస్టారు రాలేదా, ఆయన ఎప్పుడు మానేయలేదు కదా, ఏమైందో కనుక్కున్నారా అంటూ సీఎం అడుగుతుంటే కంగు తిన్నాను. మా నాన్న పేరు కూడా పార్వతీశమే. వాళ్ళ అబ్బాయి ఈతకని వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోయాడట. అందుకే సెక్రటరీ ఆ వాక్యం పూర్తి చేయకుండానే వాట్ అంటూ అప్రయత్నంగా పైకి లేచాడు సీఎం. దాంతో కమిషనర్ కూడా గాబరా పడుతూ లేచి నిలబడి, ఎవరు సార్ ఈ మాస్టర్ అని అడిగాడు కుతూహలంగా. పార్వతీశం గారు నాకు చదువు చెప్పిన రామేశం మాస్టర్ అబ్బాయి. ఆ మాస్టర్ వల్లే నేను బాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. మా అబ్బాయి హరి చదువులో వెనకబడితే ఎంత మంచి టీచర్లతో కోచింగ్ ఇప్పించినా ఫలితం లేకపోయింది. పార్వతీశం మాస్టరు పాఠాలు మాత్రం వాడి బుర్రకి ఎక్కాయి. ఆయన ఎంత గొప్పవాడు అంటే ఏనాడు ప్రతిఫలంగా నా దగ్గర నుంచి నయా పైసా తీసుకోలేదు. ఏ రోజు నా పరపతిని వాడుకోలేదు. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది, విద్యను అమ్ముకోకూడదు అనేవారు. తను నా కొడుక్కి ట్యూషన్ చెబుతున్నట్లు కనీసం తన భార్యకు కూడా చెప్పకుండా దాచారు. ఆ విషయం తెలిస్తే ఆమె కానీ ఆమె బంధువులు కానీ నా పరపతిని వాడుకుంటారేమోనని ఆయన భయం. సెక్రటరీ గారు, పదండి, మనం వెంటనే మాస్టర్ ఇంటికి వెళ్ళాలి అంటూ హడావిడి పడుతుంటే నాకు ఏడుపు ఆగలేదు. పశ్చాత్తాపంతో నేను కుమిలి కుమిలి ఏడుస్తుంటే గాలి నన్ను ఓదార్చినట్లు నా చుట్టూ అలుముకుంది. నీకు ఈ విషయం తెలియాలని ఇంతవరకు తీసుకొచ్చాను. నీకు ఇప్పుడు అర్థమైంది కదా గొప్పవారు ఎవరో. ఇంతకాలం నీకు మీ నాన్న గొప్పతనం తెలియలేదు కదా. నీ తెలివితేటలకు ఇన్నాళ్ళు గర్వపడుతున్నావు కదా. అవి నీకు ఎలా వచ్చాయి? మీ నాన్న జీన్స్ నుంచి, మీ నాన్న నీకు చెప్పిన చదువు నుంచి, ఆయన నీకు ఇచ్చిన ట్రైనింగ్ నుంచి కాదంటావా అని అడిగితే ఏడుస్తూ తల ఊపాను. బహుశా మీ నాన్న గొప్పతనం నువ్వు తెలుసుకోవడానికే దేవుడు నిన్ను ఇంతవరకు ఆత్మగా ఉంచాడు. ఆ పని అయిపోయింది కదా. నువ్వు ఇప్పుడు శాశ్వతంగా విశ్వంలో కలిసిపోతావు. త్వరలోనే మరో జన్మ ఎత్తుతావు. మరి వచ్చే జన్మలో ఏమవ్వాలని కోరుకుంటావు అని అడగగానే క్షణం కూడా ఆలోచించకుండా టీచర్ అన్నాను. వృత్తే దైవంగా భావించే ఉపాధ్యాయులందరికీ ఈ కథ అంకితం. విన్నారు కదండి, స్టోరీ చాలా బాగుందండి. తప్పకుండా ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ స్టోరీ ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి. ఎవరు గొప్ప అనేది ఈ స్టోరీలో చాలా బాగా చెప్పారండి. గొప్ప వాళ్ళంటే ఎవరు అనేది చాలా బాగా చెప్పారండి. తప్పకుండా ఈ స్టోరీ చూసిన వాళ్ళందరూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి. ఇది చాలా అంటే చాలా బాగుందండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఈ స్టోరీని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ తప్పకుండా వీడియోస్ చూడండి. నా ఛానల్లో చాలా స్టోరీస్ ఉన్నాయండి, అవన్నీ చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.